నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. ప్రస్తుతానికైతే తెలంగాణలో కేటీఆర్ అంశం ఎంత సంచలనం సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. మరి దీనిపై మాట్లాడడానికి కూడా ఓయూ జేఏసీ నాయకులు ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం అండి. అన్న, ఇప్పుడు అంటే కేటీఆర్ అంశం ఏ విధంగా చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో? అంటే మాకు ఒకటే జనరల్గా వాస్తవానికి ఏం కనబడతా ఉందంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 420 దాదాపు 400 పైచీలకు హామీలను ఇచ్చిర్రు. ఆ హామీలను నెరవేర్చాలంటే మరి అవి నెరవేర్చలేరు. కాబట్టి ఈరోజు ఆ నెరవేర్చాలని మరి ప్రతిపక్షాలుగా ఈరోజు కేటీఆర్ కావచ్చు, మరి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అడుగడుగున నిలదీస్తుంది. కాబట్టి అంటే కేటీఆర్ కాదండి, ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించే గొంతుక లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నారనేది సుస్పష్టంగా కనబడతా ఉంది. ఎవరికి వారు ఇప్పుడు వాస్తవానికి వాళ్ళు అనేకమైనటువంటి హామీలు ఇచ్చిర్రు. ఆ హామీలను నెరవేర్చమని ఈరోజు అడిగితే ఈరోజు లాఠీ దెబ్బలు. ఈరోజు మీరు లగిచేర్ల చూసిర్రు రైతులు, మేము ఇయ్యము, మా జాగా మాకు అక్కడ కొండలకు గుడ్డ పెట్టే రకంగా ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడు. కొండలు గుడ్లు పెట్టినటువంటి భూమి ఒక అమ్మాయి వీడియో పెట్టింది. ఏం చూసిర్రు? ఈరోజు కొండలు గుడ్లు పెట్టే భూమి కాదు, సారవంతమైన భూమి అనే ఒక అమ్మాయి వీడియో పెట్టింది. మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఏ వర్గాలను ఈరోజు అన్ని వర్గాలను అనగదొక్కే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తుండ్రు. అంటే మేము ఒకటే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పక్షాన ఇది పద్ధతి కాదు, రేవంత్ రెడ్డి ఇందిరమ్మ పాలన అంటుండు. ఇట్లా కేటీఆర్ అంశం ఏ విధంగా చూసుకుంటున్నారు? నేనేమంటున్నా, మాకు భారత రాజ్యాంగం పైన, భారత న్యాయ వ్యవస్థ పైన పూర్తిగా విశ్వాసం ఉంది. ఎందుకంటే ఈ ఫార్ములా ఈ కేసులో ఎటువంటి అవినీతి లేదు, జీరో అవినీతి. ఓన్లీ ఓన్లీ మనం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏదో ఒక కేసు వేసి బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక ఉత్సాహంతో అందులో ఉన్నటువంటి కుట్రతో భాగంగానే ఇది చేస్తుంది తప్ప ఇంకోటి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారు ఏం చేస్తుందంటే, వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అయినా కానీ, అదేవిధంగా 421 హామీల పైన ప్రశ్నించడం జరుగుతుంది. ఈ ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఎటు తిరిగి కేటీఆర్ గారు ఊకే ప్రశ్నిస్తుండు. ఏ విధంగా ప్రశ్నిస్తుండో, నువ్వు ఇస్తున్నటువంటి రుణమాఫీ ఎటువైంది, నువ్వు ఇస్తున్నటువంటి రైతు బంధు ఎటువైంది, నువ్వు ఇస్తున్నటువంటి బీసీ బంధు ఎటువైంది, నువ్వు ఇస్తున్నటువంటి దళిత బంధు ఎటువైంది, నువ్వు ఇస్తున్న రుణమాఫీ ఎటువైంది, రైతు భరోసా ఎటువైంది, అదేవిధంగా సంవత్సరానికి ఇస్తున్నటువంటి 2 లక్షల రుణమాఫీ ఎటువైంది, నువ్వు విద్యార్థులకు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఎటువైనవని ఎక్కడెక్కడ నిలదీయడం జరుగుతుంది, ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ కొడంగల్లో లఘుచేల సంఘటనల విషయంలో కూడా కేటీఆర్ గారు స్పందించడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు బయటకు వచ్చే వరకు పోరాటం చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫున. కేటీఆర్ గారు ఏ విషయాన్ని ఊకే ప్రశ్నిస్తున్నాడు, మా పార్టీని బదలాం చేస్తున్నాడు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేసిందంటే, ఓన్లీ ఈ ఫార్ములా కేసుల కేటీఆర్ గారిని ఇరికించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు పెట్టిర్రు. కేటీఆర్ గారు కడిగిన ముత్యం తీరు బయటకు వస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణలో కేటీఆర్ అంశం అనేది కొనసాగుతుంది. అంటే అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఏమంటారు మీరు దానికి? అవినీతి జరిగిందని నిజంగా? అంటే అవినీతి ఎక్కడ జరిగిందమ్మా? ఇప్పుడు ఇంకా అవినీతి అనేది నిర్ధారణ కాలే. జస్ట్ అలిగేషన్లు వేసి వాళ్ళు అలిగేషన్లు వేసి కోట్ల ఎమ్మడి తిప్పుతామని చూస్తుర్రు. అంటే ప్రూఫ్ జరగలే కదా. వాళ్ళు ఇచ్చిన 55 కోట్ల రూపాయలు ఈ చేతులు మారినాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బాజాబ్తగా మా నాయకుడు కేటీఆర్ గారు కూడా గదే చెప్పిండు, చేతులు మారలేదు. బాజాబ్తగా తెలంగాణ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలని ఉద్దేశంలో భాగంగా మేము 55 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినాం ఈ ఫార్ములాకి అని చెప్పాడు. దాంట్లో ఇంకా చేతులు మారిన ఏమున్నది, దాంట్లో అవినీతి ఏమున్నది? లెక్కలే ఉన్నాయి కదా. ఎప్పుడైనా కేటీఆర్ గారి యొక్క అకౌంట్లో కానీ, కేటీఆర్ గారి యొక్క ఇంట్లోకి 1 కోటి రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు వచ్చినాయి అంటే అప్పుడు అనాలి తప్ప. ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని అంటే, ఒక ఈగో స్టార్కి రెబల్ స్టార్కి జరుగుతున్న మధ్య పోటీ నడుస్తుంది. ఈగో స్టార్ ఎవరు? రేవంత్ రెడ్డి. రెబల్ స్టార్ ఎవరు? కేటీఆర్. ఈగో స్టార్ చేయాల్సిన పని ఏంది? ఆయన పేరు మర్చిపోతే, లేకపోతే ఆయన మీద అడ్డమైన మాటలు మాట్లాడితే ఆయన ఈగో హట్ అయ్యి కేసు పెట్టి జైలుకు పంపుతాడు. రెబల్ స్టార్ ఏమంటాడు? జనాల తరపున నిలబడతాడు, జనాల తరపున కొట్లాడతారు, ప్రశ్నిస్తారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నిలబడతాడు. లగచర్ల ఇష్యూలో నిలబడ్డాడు, నిరుద్యోగుల విషయంలో నిలబడ్డాడు, హైదరాబాదుల తరపున నిలబడ్డాడు, మూసీ బాధ్యుల తరపున నిలబడ్డాడు. కాబట్టి రెబల్ స్టార్. ఈగో హట్ అయిన ఈగో స్టార్కి ప్రజల తరపున రెబల్ స్టార్కి మధ్యన జరుగుతున్న పోటీ ఇది. అంతే తప్ప దీంట్లో ఏం లేదు. ఇవాళ యూట్యూబ్ వాళ్ళకు వీళ్ళకు ఇదంతా ఒక పెద్ద తతంగం కనబడతాను తప్ప ఏది లేదు మేడం. ప్రస్తుతానికి ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ అంశం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి మీరు ఏమంటారు? ఎక్కడ కూడా అవినీతి జరగలే మేడం. ఇవాళ అవినీతి జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారు తప్పితే
తనే ఒప్పుకున్నాడు. నేను ఈవెంట్ పెడితే ఇవాళ హైదరాబాద్ని ఒక ప్రపంచ స్థాయిలో తీసుకున్నటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. అట్లాంటి వ్యక్తిని నువ్వు అక్రమ అరెస్టులు చేసి నువ్వు ఏమీ సాధించలేవు. ఆనందం తప్పితే నీకు వేరేది ఏం లేదు ఇక్కడ. నీకు ఎక్కడ కూడా నీకు అసెంబ్లీలో చర్చ పెట్టమన్నాడు, లేదు మీరు చర్చకి ఎక్కడ రమ్మంటే అక్కడ నేను వస్తాను. ఎక్కడ అవినీతి జరిగిందో చూపించమంటుండు. కేటీఆర్ గారు అకౌంట్లోకి వచ్చినాయా, ఇంకొకరు అకౌంట్లోకి పోయినాయా, ఎక్కడ అవినీతి జరిగింది? ఇప్పుడు ఏసీబీ వాళ్ళు కూడా యాంటీ కరప్షన్ బ్యూరో కదా, వాళ్ళు ఎక్కడ ఇప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు నువ్వు చూపించాలి. నువ్వు ఎక్కడ జరగలేదే, నీ అధికారులతోని నువ్వు చేయమన్నావు, పంపించినారు. బ్యాంకు వాళ్ళు ఆర్బీఐ రూల్స్ ప్రకారం పంపించాలి. అక్కడ బ్యాంకు వాళ్ళది కూడా తప్పు, సార్ మేము పంపించలేమని చెప్పాలి. అది కేటీఆర్ గారు ఇవాళ ఆ ఈవెంట్ పెడితే ఇవాళ హైదరాబాద్కు మంచి ఇమేజ్ పెరుగుతుందనే ఆలోచనతో తను చేసిన పని అది. దానికి ఈ అక్రమ అరెస్టులు చేసి కేటీఆర్ గారు ఏదో దీన్ని స్కామ్ చేసిండు. ఎక్కడ స్కామ్ చేసిండు? ఎక్కడ అక్రమంగా తన డబ్బులు తన దగ్గరకు వచ్చినాయి? మీరు చెప్పండి. ప్రజలు చూస్తున్నారు కదా. తను చేసింది హైదరాబాద్ ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిండు. ఇలా డెవలప్మెంట్ ఇలా కొన్ని కంట్రీలలో ఈ ఈవెంట్స్ పెడితే ఇంకో మన దగ్గరకు కూడా ఇలా ఈవెంట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. అట్లాంటి వ్యక్తి మీద అక్రమ కేసులు పెట్టి ఏం చేస్తారు మీరు? ఈ రేవంత్ రెడ్డి గారికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం చేతగాక, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేయడానికి చేతగాక, అంటే జనాలను ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జనాలను ఒక మైండ్ సెట్ని డైవర్ట్ చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మా ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది కాబట్టి జనాలు వీటిని చూడకుండా కేవలం ఏదైతే కేటీఆర్ అరెస్ట్, కేసీఆర్ గారు అరెస్ట్ అని చెప్పేసి కొన్ని వాగ్దానాలు ఏంటంటే కొన్ని లీకులు బయటకి ఇచ్చుకుంటా అంటే పరిపాలన చేతగట్లేదు రేవంత్ రెడ్డి గారికి. ఈ ఫార్ములా రేసింగ్ ప్రతి ఒక్కరు ఈ ఫార్ములా రేసింగ్ అంటే ఏంటంటే ఈ ఫార్ములా రేసింగ్ ఒక సెంట్రల్ థీమ్ ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించాలి, అంటే వాటి వృద్ధి రేటు పెరగాలి, అంటే వాటి వాడకం ఎక్కువ పెరగాలని చెప్పేసి వాటిని తీసుకొచ్చారు. అంతేగాని ఇందులో ఇంకో విషయం ఏంటంటే కేటీఆర్ గారికి ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ శాఖకు సంబంధించినటువంటి ప్రపంచం అంటే వేరే పెద్ద వ్యక్తులు ఉన్న పరిచయాల వలన భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ప్రతి ఒక్క సీఎం ప్రయత్నించినా కూడా కేవలం కేటీఆర్ గారికి అదే సాధ్యమైంది. ఈ ఫార్మ్ రేసింగ్ మన హైదరాబాద్లో కనుక జరిగినట్లయితే మన హైదరాబాద్ యొక్క బ్రాండ్ పెరుగుతుంది, మనం హైదరాబాద్ ఉన్నటువంటి ఇమేజ్ పెరుగుతుంది, మన తెలంగాణ రాష్ట్రం యొక్క పేరు ప్రత్యేకత అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తారని చెప్పేసి అంత కష్టపడి ఒక కేటీఆర్ గారి యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఒక గేమ్ నుండి రేసింగ్ని మనకు తెలంగాణ తీసుకుని మన హైదరాబాద్ జరిపిస్తే రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే కేవలం నేను జైలు పోయినా నేను కూడా పంపిస్తాను రేవంత్ రెడ్డి గారు. కోర్టు తీర్పు అది. ఇప్పుడు కేటీఆర్ ఏదో ఇంట్లో కూర్చునేది కాదు కదా, ఆల్రెడీ అడ్డుకుంటారు కదా పోలీసులు కూడా. 100 మందిని పెట్టి ఈరోజు నందినగర్లో చూసుకొని నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాదాపు 50 మంది పోలీసులను పెట్టుకొని ఏసీపీ లెవెల్లో పోలీసులను పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం ఇంత అరాచకంగా ప్రవర్తిస్తుంది. 10 సంవత్సరాలు మన మంత్రిగా చేసిన ఒక వ్యక్తిని ఈరోజు 50 కోట్లు అని చెప్తారు కదా, ఆ 50 కోట్లు పెడితే 700 కోట్లు లాభం వచ్చింది తెలంగాణకి. మరి దాని గురించి ఎవరు ఎందుకు ప్రస్తావించట్లేదు? ఓటుకు నోటుకి ఇట్లా దొరికిందా లేదా దొంగ నిట్టనలుగా ప్రజలందరూ చూసారు కదా. దేశవ్యాప్తంగా ఆ రోజు వైరల్ అయింది కదా వీడియో. ఇప్పుడు నేనేదో కేటీఆర్ 50 కోట్లు స్కామ్ చేసిండా చేయలేడా కోట్లు ఉంది, ఓకేనా, అది ఇంకా నిరూపించలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి దొరికిండని చెప్పేసి యావత్ భారతదేశమే చూసింది కదా, మరి దొంగ కాదు ఆయన? తెలంగాణకు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ పెట్టడం వల్ల 150 కోట్ల ఖర్చు వచ్చింది. 100 కోట్లు కంపెనీ పెట్టుకున్న 50-40 కోట్లు మన ప్రభుత్వం పెట్టింది. అప్పుడు పెట్టిన తర్వాత మనకు 700 కోట్ల ఆదాయం వచ్చింది దీనివల్ల. నెల్సన్ అనే ఒక సంస్థ కూడా ఇండిపెండెంట్, అది కూడా చూసి చెప్పింది ఇంత లాభం వచ్చిందని. కేవలం నువ్వు నష్టాన్ని కూడా చూపిస్తలేవు, వచ్చిన లాభాన్ని కూడా చూపించకుండా నువ్వు కేవలం కక్షపూరితమైన రాజకీయాలు చేసి కేటీఆర్ అరెస్ట్ చేపి ఎందుకు అరెస్ట్ చేపిస్తావు? నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీల గురించి, నువ్వు ఇచ్చిన 420 హామీల గురించి అడిగినందుకే కదా అరెస్టు. మరి దేనికోసం అరెస్టు? అన్న ఏమన్నా సొంత ప్రయోజనానికైతే ఉపయోగించలేదు. సో చూసారు కదా, ఇప్పటివరకు మాట్లాడిన మాటలు బట్టి చూస్తే కేవలం రేవంత్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే గతంలో హైడ్రా, తర్వాత అల్లు అర్జున్ టాపిక్, ఇప్పుడు కేటీఆర్ టాపిక్ తెర మీదకి తీసుకువస్తుంది. ప్రతి 2 నెలలకు ఒకసారి ఇలాంటి టాపిక్స్ అనేవి తెర మీదకి తీసుకువచ్చి రైతు భరోసా కావచ్చు, అలాగే ఇవ్వాల్సిన పథకాలను కూడా నిర్వీర్యం చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి అయితే తెలుస్తోంది. మొత్తానికైతే ఈగో స్టార్ అయితే రేవంత్ రెడ్డి, అలాగే రెబల్ స్టార్ కేటీఆర్, అంటే ప్రశ్నించే గొంతుక ఉంది కాబట్టి ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. విచారణ చేసే టైంలోనే ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని చెబుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.